21వ ఉజ్జీవ కూటములకు తండ్రి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మానవుని హృదయములో ఉన్న వేదన, శోధన, వాటన్నిటికీ ఒక ముఖ్య తండ్రి పరిష్కారాన్ని ఈరోజు మీరు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క నీ యొక్క భక్తునికి, భక్తురాలికి, నీ యందు భయభక్తులు కలిగిన వారికి తండ్రి హృదయములో ఆనందం, సంతోషము పుట్టించి వారిని బలపరచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో స్టార్టింగ్ నుండి చివరి వరకు స్క్రోల్ చేయకుండా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో మీరు చూడాలని, వినాలని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకు ఈ వీడియో చేరేంత వరకు, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నవారికి ఈ వీడియో అందేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తాడు. కనీసం మీరు ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సఫలం చేస్తాడు. ఎవరికి చేరాలో ఈ వీడియో వారికి చేరుతుంది. వారి జీవితంలో యేసయ్య గొప్ప కార్యములు చేస్తాడు. వారు రక్షణ పొంది, మారు మనసు పొంది, వాళ్ళు క్రీస్తులో బలపడినట్లయితే ఆ దీవెన, ఆశీర్వాదాలు దేవుడు మీకు తోడుగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే, ఈరోజు మన యొక్క అంశము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఎందుకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకుందాం. ఈ రోజులలో ఈ యొక్క 51వ కీర్తన 7, 8, 9 వచనాలు. దేవునికి స్తోత్రం. 5, 6, 7, 8, 9 వచనాలు చాలా మనుషునికి ప్రాముఖ్యమైనటువంటివి. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రియమైన కుమారుని ద్వారా, దావీదు మహారాజు ద్వారా ఈ యొక్క ప్రవచనాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఇక్కడ మొదటి మాట తీసుకుందాం. ఉత్సాహ సంతోషములు. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఈరోజు ఈ దినాలలో మనిషిలో ఉత్సాహము లేదు, సంతోషము లేదు. అవునంటారా కాదంటారా? ఉత్సాహము లేదు, సంతోషము లేదు. కనుక మనిషికి ఉత్సాహము, సంతోషము కావాలంటే దేవునికి స్తోత్రం, ఈ యొక్క విధానము, ఈ యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, సంతోషము లేదు, ఉత్సాహము లేదు. మీకున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు సంతోషం ఉందా? మీ హృదయములో సంతోషం ఉందా? మీ హృదయములో ఆనందం ఉందా? మీ హృదయములో ఉత్సాహం ఉందా? నిజంగా మీరు హార్ట్ఫుల్గా ఈ మాట చెప్పగలరా? సంతోషం లేదు, ఉత్సాహం అంటే అంతకన్నా లేదు. ఏదో సమ్ టైం, ఏదో ఒక సందర్భంలో కొన్ని గడియలు, కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు సంతోషంగా ఉండగలుగుతున్నారు. కొన్ని రోజులు అనుకుందాం. దేవునికి స్తోత్రం. అంతకు మించితే ఆ సంతోషము నీలో ఉండడం లేదు,
ఆ ఉత్సాహము కూడా నీలో ఉండడం లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవుడు ఈ భూమి మీద పోగొట్టుకున్న అతి శ్రేష్టమైనటువంటి మేలిమి వజ్రాలు బంగారాలు ఇవే. ఒకటి, మానవునికి ఉండవలసినటువంటిది మెయిన్, మానవుడు బ్రతకడానికి కావలసిన ఉత్సాహము ఈరోజు మానవుడిలో లేదు. మానవుణ్ణి ఆరోగ్యకరంగా ఉంచేటువంటి, మానవుణ్ణి దీవెనకరంగా ఉంచేటువంటి సంతోషము ఈనాడు మానవునిలో లేదు. అవన్నీ ఆ మనిషిలో నుండి బయటికి వెళ్ళిపోయాయి. అందుకనే మనిషిలో క్రూరత్వం ఎక్కువ పెరిగిపోయి దానవత్వం ఎక్కువ వచ్చేసింది అండి. మనుషులు రాక్షసులుగా మారిపోతున్నారు. సమాధానం లేదు, సంతోషం లేదు, ఉత్సాహం లేదు, ఆనందం సంతోషాలు మచ్చుకైనా కూడా కనిపించడం లేదు. ఏమైపోయినాయి? నీ ఆనందం ఎప్పుడో నీ జీవితంలో నుండి వెళ్ళిపోయింది. నీ సంతోషం ఎప్పుడో నీ హృదయంలో నుండి వెళ్ళిపోయింది. నీ ఉత్సాహ దినములు ఆగిపోయాయి. నీ ఉత్సాహం లేదు, ఆనందం సంతోషం ఇవన్నీ పిట్టలు ఎగిరిపోయినట్టు, ఆకాశ పక్షులు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఎగిరిపోయాయి అంటే, దేవుడు నియమించిన కట్టడను, దేవుడు నియమించిన ఆజ్ఞను నువ్వు విస్మరించావు. దేవుని ఆజ్ఞను మితిమీరిపోయావు. దేవుడు చూపెట్టినటువంటి సత్య మార్గమును విడిచిపెట్టి నీకిష్టమైనటువంటి త్రోవలో మార్గములో నువ్వు వెళ్ళిపోయావు. ఒక మాటలో చెప్పాలంటే, బుద్ధిపూర్వకముగా నువ్వు పాపము చేస్తూ ఉన్నావు. బుద్ధిపూర్వకముగా పాపము చేసి ఉన్నావు. నీ ఇష్టానుసారముగా దేవుని వాక్యమును పక్కకు త్రోసివేసి నీకిష్టమైన మార్గములో నువ్వు వెళ్ళిపోతున్నావు. నీవేర్పాటు చేసుకున్నటువంటి మార్గములో నీవు జీవము గల దేవుణ్ణి కలుసుకోవడానికి బదులు ఆయనకు నువ్వు దూరముగా ప్రయాణము చేస్తూ ఉన్నావు. దేవునితో ఉంటున్నావన్న మాటే కానీ నీ మనసు దేవునితో కలిసిపోవడం లేదు. దేవుని చిత్తమును నీ హృదయము గ్రహించుట లేదు. దేవుని ఆలోచనలకు భిన్నంగా నువ్వు వెళ్తూ ఉన్నావు. దేవుని మార్గములకు భిన్నంగా వెళ్తూ ఉన్నావు. వ్యతిరేక దిశలో వెళ్తూ ఉన్నావు. నీకు దేవుడు అంటే చులకనైపోయింది. యేసయ్య అంటే చులకనైపోయింది. యేసు దేవుడు అంటే నీకు చులకనైపోయింది. ఇప్పుడు ఎలా చులకన? ఏమి లేదులే, దేవుడు క్షమిస్తాడు. ఇలాంటి ఒక అపార్థమైన మనస్సు కలిగి ఉండి నీలో నుండి నీవు సంతోషాన్ని, ఉత్సాహాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. నిజం దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని వారలారా, మీరు ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. ఈరోజు నువ్వు ఒక రోగిగా, ఈరోజు నువ్వు ఒక భయంకరమైన వ్యక్తిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు నీలో లేడు. యేసు దేవుడు నీ హృదయములో లేడు. ఆయన నీలో నుండి వెళ్ళిపోయాడు గనుక ఇప్పుడు నీకు సమాధానము లేదు, నీకు ఉత్సాహము లేదు, నీకు సంతోషము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని నామమును కలిగి ఉన్న నీవు, దేవుణ్ణి ఎరిగిన నీవు, ఎంతో కృప, ఎంతో కనికరం, ఎంతో దయ చూపాల్సిన నీవు ఈరోజు అవే నీలో లేకుండా వెళ్ళిపోయాయి. దేవుడు ప్రేమమయుడు, కానీ నీలో ప్రేమ లేదు. దేవుడు కరుణామయుడు, ఇప్పుడు నీలో కరుణ లేదు. దేవుడు జాలి గలవాడు, ఇప్పుడు నీలో జాలి లేదు. దయా దాక్షిణ్య పూర్ణుడు, ఇప్పుడు ఆ దయ లేదు, ఆ దాక్షిణ్యము కూడా నీలో లేదు. కారణం ఏంటంటే నీకిష్టమైన మార్గములో నువ్వు తొలగిపోయావు. ఎలా ఉంటుందంటే, ఒకడు తనకు ఇష్టం వచ్చిన మార్గములో వెళుతూ ఉన్నాడు, తనకిష్టమైన మార్గములో వెళుతూ ఉన్నాడు. చివరికి అది మరణమునకు దారి తీయునని లేఖనము సెలవిస్తూ ఉంది. ఓ ప్రియమైన దేవుని కుమారుడా, కుమారి, మీరెవరైనా సరే ఒకనికి తన మార్గము యథార్థముగా కనిపించును గాని చివరికి అది మరణములోనికి దారి తీయునని లేఖనము సెలవిస్తుంది. కనుక నువ్వెన్నుకున్న దారిలో మరణమున్నది, నువ్వెన్నుకున్న దారిలో వేదనున్నది, నువ్వెన్నుకున్న దారిలో దుఃఖమున్నది, నువ్వెన్నుకున్న దారిలో భయంకరమైన బలహీనతలున్నాయి,
శోధనలున్నాయి. అవన్నిటినీ అధిగమిస్తూ వెళ్ళి ప్రయాణం చేస్తూనే ప్రయాణం చేస్తూనే ఉన్నావు. ఎంతవరకు? నువ్వు మరణం వరకు ప్రయాణం చేస్తూనే ఉంటావు. నీకు తన మార్గం యథార్థంగా కనిపించును కానీ చివరికి అది మరణములోనికి దారి తీయును. చివరికి మరణమే, నువ్వు వెళ్ళుచున్న మార్గములో మరణమే నీ కొరకు ఎదురు చూస్తున్నది. మరణము నీ కొరకు కోరలు చాచి నీ వైపు చూస్తూ ఉంది. మరణమే సింహం వలె నిన్ను వెంటాడడానికి చూస్తూ ఉంది. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చూస్తున్నా ఆ సందర్భంలో నీవే నేరుగా పులినొట్టే తలకాయ పెట్టినట్టు నువ్వు వెళ్తున్నావు, తల పెట్టినట్టు వెళ్తూ ఉన్నావు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు నీకు ఇష్టమైన మార్గంలో వెళ్తున్నావు, నీకు ఇష్టానుసారముగా జీవిస్తున్నావు, నీకు ఇష్టమైనట్టు జీవిస్తున్నావు. నీ కంటికి కనిపించింది కావాలని కూర్చున్నావు, నీ మనస్సు కావాలనిపించింది దాన్ని తెచ్చేసుకుంటున్నావు. నేత్రాశలు కలిగి ఉన్నావు. నీ కంటికి ఏది నచ్చితే అది కావాలనుకుంటున్నావు. అది అయ్యేదాకా పోరాడుతున్నావు, అది అయ్యేదాకా ప్రయత్నం చేస్తూ ఉన్నావు, దాన్ని సఫలం చేసుకుంటున్నావు. అది నీ బలము కొద్దీ నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అలాగే శరీరాశ, నీ శరీరం దేని నిమిత్తమైతే ఆశపడుతున్నదో ఆ శరీర కోరికలను, ఆ శరీర వాంఛలను తీర్చుకోవడానికి ఏ కోశాన కూడా నీవు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తలేవు. కానీ శరీరాశలు తీర్చుకోవడానికి, శరీర వాంఛలు కోరికలు తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అదే దిశగా నువ్వు నడుస్తూ ఉన్నావు. అలాగే లోకాశ, లోకాన్ని జయించాలని, లోకమంతటిని జయించాలని, లోకములో ఉన్నదంతా నాకు కావాలని, లోకములో ఏది నీకు ఇష్టమైందో అది నాకు కావాలని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒకవేళ ఏమి లేకపోయినా జీవపు డంబములు కలిగి ఉన్నవి లేనట్టుగా లేదా లేనివి ఉన్నట్టుగా చెప్పుకునే అటువంటి పరిస్థితిలోకి నువ్వు ఈరోజు వచ్చావు. ఓ మానవా, నువ్వు ఆలోచించు. ప్రియమైన దేవుని కుమారుడా, కుమారి, ఈ లోకములో నీవు దేవునికి ఏవైతే ఇష్టం లేవో వాటిని నువ్వు గ్రహించినట్లయితే, వాటికి దూరంగా నువ్వు ప్రయాణం చేసినట్లయితే నువ్వు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉండే అటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదు, నాకు ఇష్టమైన మార్గంలో నేను వెళ్తాను అంటే వేదన, దుఃఖం, బాధ, చాలా భయంకరమైన ఇబ్బందుల కొలిమిలోకి నువ్వు వెళ్ళే ప్రమాదం ఉంది. చివరికి నువ్వు మరణానికి వెళ్ళే మార్గములో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. ఎస్, అందరూ, ఒక లేఖనం చెప్తుంది, అందరూ గొర్రెల వలె దారి తప్పిపోయారు. అందరూ గొర్రెల వలె, నువ్వు నేను అని కాదు, అందరూ, మనందరము కూడా తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొందరు తప్పిపోయి దొరికిన వాళ్ళు ఉన్నారు, కొందరు తప్పిపోయి సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వారి జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా కొందరు గుడ్డిగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. గొర్రెల వలె తాపితిమి, పరుగిడితిమి మనదారి, గొర్రెల వలె తాపితిమి, పరుగిడితిమి మనదారి, మనమెన్నిక చేయగయే, మన ముఖములు త్రిపితిమి, మనమెన్నిక చేయకయే, మన ముఖములు త్రిపితిమి. గొర్రెల వలె అందరూ తప్పిపోతూ ఉన్నారు. ఒక్కరిని చూసి ఒకరు చెడిపోతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు బాగుపడే పరిస్థితులు ఈ రోజులలో లేవు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. ప్రియులారా, నువ్వు నేను అని భేదము లేకుండా, తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నయాన్నో భయాన్నో దేవునికి విరోధమైన పాపము చేస్తూనే ఉన్నారు. అది రహస్యంగా కావచ్చు, అది బహిరంగంగా కావచ్చు, కానీ దేవునికి విరోధమైన మార్గములో సిలువకు వ్యతిరేకంగా నడుస్తూనే ఉన్నారు. దేవుని మార్గమును విడిచిపెట్టి, దేవుని చిత్తమును విడిచిపెట్టి దేవుని మార్గంలో వెళ్ళాల్సిన ప్రజలందరూ
అపవాది చూపించిన మార్గంలో వెళ్ళిపోతున్నారు, అపవాది తంత్రాలలో పడిపోతున్నారు, అపవాది యొక్క కుయుక్తులో చిక్కబడిపోతున్నారు, దయ్యపు శోధనలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు దయ్యపు బోధలు, దయ్యపు శోధనలు, కడవరి దినములలో అపాయకాలములు వచ్చునని మీరు గ్రహించండి. అబద్ధ ప్రవక్తలు వచ్చునని గ్రహించండి. అందరూ పాపం చేస్తూ ఉన్నారు. సేవకులేమి, సేవకురాళ్ళేమి, యాజకులేమి, విశ్వాసులేమి, ఏమండి, ప్రతి ఒక్కరూ, మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడు దేవునికి విరోధమైన పాపము చేస్తూనే ఉన్నాడు. అందుకే కదా వానిలో నుండి ఉత్సాహం అనేది బయటికి వెళ్ళిపోయింది. అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు కనుక వారి జీవితంలో ఉండాల్సిన ఆనందం, సంతోషం కనుమరుగైపోయింది. సంతోషం లేదు మానవునికి. ఎందుకు బ్రతుకుతున్నానన్న ఆలోచన మానవునికి ఈరోజు వచ్చేస్తుంది. నా బ్రతుకు వలన ఏమి మేలు అనే ఆలోచన వచ్చేస్తుంది. నేను బ్రతుకుట కంటే చనిపోవటం ఉత్తమం అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నాడే తప్ప తన జీవితమును మరలా పునీతం చేసుకుందాం, పవిత్రపరచుకుందాం, పరిశుద్ధపరచుకుందాం, ఇప్పటికైనా యేసయ్య దగ్గరికి తిరిగి వెళ్దాము అనే ఆలోచన లేదు. దేవుని స్వరం వారికి వినబడుటలేదు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తానని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. దినమెల్లా మీ కొరకు నా చేతులను చాపుచున్నాను, రండి, మీరు వచ్చి విశ్రాంతి నొందండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నా ఆ స్వరము వినబడుటలేదు నీకు. ఆ మెల్లనైన స్వరాన్ని నువ్వు దాటిపోయావు. యేసయ్య స్వరమును వినుటలేదు, యేసయ్య మాటలు కూడా నువ్వు వినుటలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే మనుష్యుడు పాపం చేస్తాడో అప్పుడు సమాధానం అనేది, లేదా సంతోషం అనేది, ఉత్సాహం అనేది నీ జీవితంలో నుండి కనుమరుగైపోతుంది. నీ ఇంటిలో ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో నీ ఇంటిలో ఒక యుద్ధం ప్రారంభమవుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేక దిశలో నువ్వు నడుస్తావో నీ హృదయంలో ఒక వేదన స్టార్ట్ అవుతుంది. నీకిష్టమైన మార్గంలో, దేవుని మార్గమును విడిచి నీకిష్టమైన మార్గంలో ఏ రోజైతే నువ్వు ప్రయాణం చేస్తావో ఆ రోజు నుండి నీ ఇంటిలో ఒక భయంకరమైన శోధన సంఘటనలు ప్రారంభమవుతాయి. గ్రహించావా? వాటి నుండి తప్పించబడతావు. మూర్ఖంగా వెళ్ళావా? వాటికి నువ్వు తప్పకుండా బలైపోతావు. నువ్వు వెళ్ళే మార్గములో ప్రియమైన దేవుని బిడ్డ మరణం ఉన్నది, మరణకరమైనటువంటి రోగాలున్నాయి. ఈరోజు నీకు సంతోషం లేకపోవడానికి, లేదా ఈరోజు నీకు ఉత్సాహం లేకపోవడానికి, ఎగిరి గంతులు వేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు చాలా బలహీన పడిపోయావు. నీ మనస్సు చెడిపోయింది, నీ హృదయం కూడా చెడిపోయింది, నీ బుద్ధి చెడిపోయింది, నీ ఆలోచనలు చెడిపోయినాయి, సమస్తం చెడిపోయింది. ఇక నీకు సంతోషం నీ జీవితంలో లేదు, ఇక నీకు రాదు. ఎందుకు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నావు. పాపం చేసి ఇంకా ఆ పాపములోనే కొట్టుమిట్టాడుతున్నావు, ఆ పాపములోనే నువ్వు ఆనందిస్తున్నావు, ఆ పాపములోనే నువ్వు సంతోషిస్తున్నావు. కానీ ఆ పాపమే నిన్ను మింగేస్తుంది, ఆ పాపమే నిన్ను పడగొడుతుంది, ఆ పాపమే నిన్ను నశింపజేస్తుంది, ఆ పాపమే నిన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళగొడుతుంది, ఆ పాపమే నిన్ను తృణీకరిస్తుంది, ఆ పాపమే నీకు రోగాన్ని తీసుకొస్తుంది, ఆ పాపమే నీకు వ్యాధులను తీసుకొస్తుంది, ఆ పాపమే నిన్ను నిలుచున్న చోట నిలవకుండా చేస్తుంది. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోవును అంటున్నాడు దేవుడు. నీలో ఎప్పుడైతే దుష్టత్వం వస్తుందో అప్పుడు నీ అంతటా నీవే పారిపోతావు. నిన్నెవ్వడు తరమడు. నువ్వు పారిపోవడం గ్యారంటీ, నువ్వు పారిపోవడం ఖాయం. ఈ మాట నీకు అర్థం కావాలి. ఎప్పటి వరకు నీలో ఉత్సాహం ఉంటుందంటే నువ్వు దేవునితో ఉన్నంత వరకు నీకు ఉత్సాహం ఉంటుంది, నువ్వు దేవుని మార్గంలో నడిచినంత వరకు నీకు ఉత్సాహం ఉంటుంది, నువ్వు దేవుణ్ణి మనసారా ఆరాధించినంత వరకు నీకు ఉత్సాహం ఉంటుంది, నువ్వు దేవునితో కలిసి నడిచినంత వరకు నీకు ఉత్సాహం ఉంటుంది, నీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తావో ఆ మార్గంలో దీవెనలున్నాయి, ఆ మార్గంలో ఆశీర్వాదాలున్నాయి, ఆ మార్గంలో నెమ్మది ఉంది, ఆ మార్గంలో సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి ఆ దేవుని యొక్క హస్తం ఉన్నది. హల్లెలూయా.
అందుకే పాపం చేసిన వాడికి నెమ్మది లేదు. ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు దేవునికి వ్యతిరేకమైన ఒక భయంకరమైన పాపము చేశాడు. ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొక పాపాన్ని చేశాడు. ఆ పాపమే అతని ఇంటిలో పరిపక్వం అవుతుంది. ఆయన మొదట చెడు చేశాడు గనుక ఆ చెడు గర్భము ధరించింది. చెడు మొదట గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటది. దేవుని బిడ్డలారా, మొదట చిన్నదే కదా అని నువ్వు దాన్ని తృణీకరించకు. చిన్నదే కదా అని నువ్వు దాన్ని చిన్నదే కదా అని నువ్వు తృణీకరించకుండా, పాపము చిన్నదే కదా అని తృణీకరించకుండా నువ్వు దాన్ని ప్రేమించినట్లయితే అది నిన్ను, నీ ఆత్మీయ జీవితాన్ని మిరింగివేస్తుంది. నేను ఒక మాట మీకు చెప్పాలి. ఒకరోజు ఒక తాటి గింజ భూమిలో పడ్డది. ఆ తాటి గింజ ఎప్పుడైతే భూమిలో పడి అది మెల్లమెల్లగా ఏర్లు ఇనుకొని అది ఒక మొక్కగా బయటికి వెళ్ళిందో, దాని ప్రక్కన ఒక మర్రి విత్తనము కొట్టుకొచ్చి ఒక చిన్న విత్తనము దాని ప్రక్కన పడ్డది. అప్పుడు ఇదొక స్టోరీ చెప్తున్నా, మీకు అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్తున్నా. ఈ యొక్క తాటి మొలక అన్నదట, తాటి గింజ అన్నదట ఏమని, ఇది ఇంకా వేర్లు పాతుకోపోకముందే ఏమన్నదటంటే, నేనే ఇక్కడ ఉన్నా కదా, నువ్వెందుకు నా పక్కన చేరినవు, దయచేసి నువ్వు నా నుండి వెళ్ళిపో, నా ప్రక్కన నువ్వు వద్దు అంటే, అప్పుడు మర్రి విత్తనం అన్నదట, నువ్వెంతున్నావు, ఇంతున్నావు, నేనెంతున్నా, రవ్వంత ఉన్నా, నా వలన నీకేమి ఇబ్బంది కలుగుతుంది, నా వలన నీకేమి నష్టం కలుగుతుంది, దయచేసి నన్ను నీతో ఉండనీయరాదు, నేను నీకే ఇబ్బంది పెట్టను అని చెప్పి ఆ మర్రి విత్తనము తాటి గింజతో అన్నదన్నమాట, తాటికాయతో అన్నది. అప్పుడు సరే మంచిది పోనీలే, దీంతో ఏమైతే నేను ఇంతున్నా, అది ఇంతున్నది, కంటికి కనిపించేంత, గదేం చేస్తుంది, కనిపించనంత చిన్నది, తీక్షణంగా చూస్తే కనిపిస్తుంది. అది ఓకే, ఏమవుతుంది అని అనుకొని ఆ రోజు నుండి అవి దినదినము కాలక్రమేణ అది కలిసి పెరగడం అవి ప్రారంభమైన మొక్కై మెల్లమెల్లగా చెట్టు అయి మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటే, ఈ ఈ యొక్క తాటి విత్తనం ఏం చేసింది అంటే, అది ఇంతెత్తు చెట్టు, తాటి చెట్టు ఇంత కాగానే ఈ మర్రి విత్తనము మెల్లమెల్లగా ఆ తాటి చెట్టును మించి అది పైకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూ ఉంటే అది మధ్యలోకి రాగానే ఒకసారి ఏమైంది, నువ్వు నాకు మొదట చెప్పిన మాట ఏంది, నా వలన నీకేమి ఇబ్బంది లేదు, నిన్ను నేనేం ఇబ్బంది పెట్టను అన్నావు కదా, ఇప్పుడు నా పక్కన ఉండి మెల్లమెల్లగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి తాటిగింజ అడిగితే ఏమవుతుంది, నిన్ను నేనేమంటానా, నేను చక్కగా నేను వెళ్ళే చోట నేను వెళ్తా, నువ్వు పెరిగే చోట నువ్వు పెరుగుతున్నావు, నేను నిన్నేమంటా అంటే సరే మంచిది అనుకున్నా. కొద్ది రోజుల వరకు ఏమైంది, కొన్ని నెలల వరకు ఈ తాటి చెట్టు అంతే ఉండిపోయింది. ఈ మర్రి చెట్టు చిలువలు పొలవలుగా అయిపోయి ఒక వటవృక్షం అయిపోయింది. ఇట్లాంటి ఒక్కొక్క తాటి చెట్టును ఒక 10-20 తాటి చెట్లను మింగే అంత వెడల్పు, కొన్ని ఎకరాల వెడల్పును అది మర్రి ఊడలను దించడము ప్రారంభించింది. కాలక్రమేణా మర్రి చెట్టు అనేది బాగా పెద్దగా అయిపోయి ఈ తాటి చెట్టును కూడా ఆ మర్రి చెట్టు మధ్యలో వేసుకొని పెరిగింది. కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు తాటి చెట్టు కనిపించలేదు, మర్రి చెట్టే మొత్తము వటవృక్షం అయిపోయింది. చూసారా ప్రియులారా, చిన్నదే కదా అని దయదలిస్తే అది నిన్ను, నీ ఉనికినే సర్వనాశనము చేసేసింది. ఇప్పుడు తాటి చెట్టు కనిపించడం లేదు, అయిపోయింది, మొత్తం మింగేసింది ఈ యొక్క వృక్షం, మర్రి వృక్షం. విత్తనం చిన్నదే, అది వటవృక్షం అయితే దాని హంగామా చాలా భయంకరంగా ఉంటుంది. కొన్ని ఎకరాల పెట్టు అది ఊడలు దింపుతూ వెళ్ళిపోతుంటుంది. ఎకరాలు ల్యాండ్ను అది ఆక్వైల్ చేసుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రియమైన బిడ్డలారా, పాపము చిన్నదే కదా, ఇది చిన్న పొరపాటే కదా, చిన్న మిస్టేకే కదా,
ఇది చిన్న పాపమే కదా, ఏమవుతుంది అని నువ్వు దాన్ని టేకిటీస్గా కనుక తీసుకుంటే అది చివరికి నిన్ను కనిపించకుండా చేస్తుంది. నిన్ను, నీ యొక్క ఉనికిని, నీకున్న సమస్తాన్ని అది మృంగి నువ్వు నాశనము అయిపోయేటువంటి పరిస్థితిలోకి ఆ పాపము నిన్ను తీసుకొస్తుంది. చివరికి అది నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది. పాపం చిన్నదే కదా, కానీ ఏమైంది, అది సర్వనాశనము చేసేసింది. అందుకే ఈ రోజు వరకు పాపము చేసి ఆనందించే జనాంగంలో నువ్వు లేవు. పాపము, ఎంత పాపం చేస్తే అంత ఆనందించే అటువంటి ప్రజలల్లో నువ్వు లేవు. నువ్వు పరిశుద్ధుని దగ్గర ఉన్నావు. నువ్వు పరిశుద్ధ దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర నువ్వు ఉన్నావు కనుక పాపము క్షమించడమే తప్ప పాపము చెయ్యడం అనేది నీ జీవితంలో ఉండకూడదు అనే అటువంటి ఒక ధర్మాన్ని ఆచరించి బ్రతుకుతున్న నీకు, నువ్వు ఆ పాపం చేసిన రోజు నీ ఇల్లు సర్వనాశనం అవుతుంది, నీ ఒళ్ళు సర్వనాశనం అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఉత్సాహం లేకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు నేను చెప్తున్నా చూడండి, నిన్ను ప్రేమించే నీ పిల్లలు నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నీ తోడబుట్టిన వాళ్ళు నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నీ కట్టుకున్న భార్య నీకు తిరుగుబాటు చేస్తూ ఉంది. లేదా స్త్రీ అయితే నువ్వు కట్టుకున్న భర్త నీకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? తిరుగుబాటు ఎందుకు మొదలయ్యింది అంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు కనుక నీ పిల్లలు నీకు శత్రువులైపోతూ ఉన్నారు. నీ ఇంటిలో పాపము, నీ పిల్లలే పాపం చేస్తారు, నీ పిల్లలే పాపం చేస్తారు. వావి వరుసలు మరిచి ఇష్టానుసారమైన జీవితమును జీవించే ఒక భయంకరమైన సాతాను కూటము, లేదా ఒక సాతాను గృహము, లేదా సైతాను యొక్క వలలో మీరందరూ చిక్కబడి అంతా సర్వనాశనం చేసుకుంటారు. అందుకే సంతోషం లేదు. ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావని సంతోషం లేదు. ఏం తెచ్చినావు తల్లి గర్భం నుండి రాగా ఈ లోకంలోకి? ఏం తీసుకొని రాలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతావు? ఏం తీసుకొని పోవు. ఏం తీసుకొని రాని నీకు, ఏం తీసుకొని పోని నీకు ఇంత వేదన ఎందుకు కలుగుతుంది? ఎందుకు ఉత్సాహం లేదు? ఎందుకు సంతోషం లేదు? ప్రియమైన దేవుని బిడ్డ, కారణం ఇదొక్కటే. ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నావు. నువ్వు దేవుని ఎదుట పాపము చేసి ఉన్నావు. అట్టి పాపము నుండి నువ్వు విడుదల పొందాలని ఒకవేళ నువ్వు కోరుకుంటే ఈరోజు దేవుడు ఒకవేళ నీకు అవకాశం ఇస్తాడేమో. అందుకే సంతోషం కావాలా? ఈ సంతోషం కావాలా? ఈ ఉత్సాహం నీకు కావాలా? చెప్పు, దేవునికి స్తోత్రం. అవి కావాలంటే నువ్వు తిరిగి మరలా నువ్వు దేవుని దగ్గరికే రావాలి. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. నీ మార్గంలో నువ్వు విడిచిపెట్టి వెనుకకు తిరుగు. ఎక్కడనైతే పోగొట్టుకున్నావో అక్కడికే మరలా రా. ఎక్కడనైతే దేవుని వాక్యమును విస్మరించినవో మరలా నువ్వు అక్కడికే రా. ఎక్కడనైతే దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలిగినవో ఆ రోజు అక్కడికే ఈ రోజు నువ్వు మళ్ళీ రా. నీ యొక్క జీవితం మరలా అక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఎక్కడ పోడగొట్టుకున్నావో అక్కడనే వెతుక్కోవాలి నువ్వు. ఎస్, నువ్వు ఇంతగా బాధపడడానికి గల కారణం ఏంటో తెలుసా? పాపం. ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి, ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టి, నిన్ను ప్రేమించే వారిని విడిచిపెట్టి, నిన్ను ప్రేమించే సంఘాన్ని విడిచిపెట్టి, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళను విడిచిపెట్టి ఇప్పుడు ఈరోజు ఇన్ని కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు. ఈరోజు పెళ్ళిళ్ళు గాక, పేరెంటాలు గాక, ఈరోజు గర్భఫలము లేక, త్రాగుడుకు బానిస అయిపోయి, సమాధానము లేక ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉన్నావు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు దేవునికి వ్యతిరేకమైన దిశలో నడుస్తూ ఉన్నావు. అందుకే నీలో సంతోషం లేదు బిడ్డ. అయితే ఈరోజు ఏం చేయాలి? నువ్వు కనుక సంతోషంగా ఉండాలి అని అనుకుంటే, ఈ చాలామంది అనుకుంటారు నేను త్రాగడం వల్ల సంతోషంగా ఉంటానేమో అని అనుకొని రోజొక పెగ్గేసుకుంటాడు, లేదా రోజొక క్వార్టర్, రోజొక హాఫ్ బాటిల్, రోజొక ఫుల్ బాటిల్, ఏది దొరుకుతుంది తాగుతూనే ఉంటారు. తాగినంతసేపే అన్నీ మర్చిపోతావు, కానీ తెల్లవారితే మళ్ళీ ప్రారంభం అవుతుంది. రేపు చింపిరి గుడ్డలు ధరించే పరిస్థితికి నువ్వు వస్తావు. సమాధానము నీకు ఇట్లా దొరకదు, ఇలా దొరకదు. సమాధానం ఒక మనుష్యుని వలన నీకు దొరకదు. సంతోషము ఒక మనుష్యుని వలన దొరకదు. ఉత్సాహము ఒక మనుష్యుని వలన నీకు దొరకదు. అవి దొరికే స్థలం ఒకటి ఉంది, అవి యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతాయి. అవి యేసు దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. నువ్వు తిరిగి యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వచ్చి
ఆయన కీర్తనకారుడు చూడండి, దావీదు రాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పాపములో పుట్టిన వాడను, పాపములు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నిన్ను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. హల్లెలూయా. విన్నారా దేవుని ప్రజలారా, ప్రియమైన వారలారా, దేవునికి ప్రార్థన చేసే ఆయన భక్తులారా, ఇదొక్కటి దేవుడు ఈ రాత్రి నీకు నాకు మనందరికి ఇస్తున్న ఒక అవకాశం. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఇక్కడ ఈ మాటను మీరు గ్రహించండి. ఇప్పుడు దేవుడు మాత్రమే నీ పాపములను క్షమించగలడు. దేవుడు మాత్రమే నిన్ను మన్నించగలడు, నిన్ను ప్రేమించగలడు. రా, జీవం గల దేవుని దగ్గరికి రా. ఆయన పిలుస్తున్నా, రండి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, రండి నేను మిమ్మల్ని పాపము నుండి విడిపిస్తాను, రండి ఈ రాత్రి మీరు రక్షణ పొందండి, మీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి, మీ జీవితం మరలా బాగవుతుంది. నేను చెప్తున్నాను, యేసు నామమున చెప్తున్నాను, నేను ప్రవచించి చెప్తున్నాను. మీరు ఒకవేళ త్రాగుబోతులైతే మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టండి. మీరు తిరుగుబోతులు అయితే వెంటనే దాన్ని విడిచిపెట్టండి. మీరు దుష్టులు దుర్మార్గులు అయితే, మీరు పాపాత్ములు అయితే వెంటనే దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి తిరుగు. రండి, ప్రభు సన్నిధిలోకి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేద్దాం. మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించుదాం. మన హృదయాన్ని కుమ్మరించి, ఓ ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు అయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను రక్షించు. నేను బుద్ధిపూర్వకముగా నా ఇష్టానుసారముగా నేను మార్గమును విడిచి తొలగిపోయాను ప్రభువా, నీ మార్గము నుండి విడిచిపోయాను అయ్యా, నేను తప్పించుకుపోయాను, నేను పారిపోయాను. అయితే నేను అపరాధములో, నేను భయంకరమైన సాతాను వలలో చిక్కబడి ఉన్నాను, నేను భయంకరమైన పాపములో పడి బయటికి రాలేకపోతున్నాను, నేను నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నన్ను రక్షించుమని నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లయితే ఈ రాత్రి ప్రభు నిన్ను తప్పకుండా చేర్చుకుంటాడు. ఆయన దయామయుడు కనుక నీపై దయ చూపుతాడు. ఆయన ప్రేమమయుడు కనుక నీ మీద ప్రేమ చూపుతాడు. కరుణ వాత్సల్యాలు చూపి నీ కన్నీటిని, బాష్ప బిందువులను తుడిచి ఆయన హృదయానికి ఈ రాత్రి నిన్ను హత్తుకొని నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ రాత్రి నీవు మారిపోవాలి, ఈ రాత్రి నీ జీవితము మారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అడుగుతున్నాడు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపు పెట్టి హిమము కంటే నన్ను తెల్లగా కడుగుము. పరలోకపు తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించు, హిస్సోపును బట్టి హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము, హిమము కంటే తెల్లగా నా పాపమును కడుగుమని చెప్తున్నాను, నా హృదయాన్ని కడుగుమంటున్నాడు. ఓ లార్డ్, క్లీన్ మై హార్ట్. హల్లెలూయా. నా హృదయాన్ని ఇప్పుడే శుద్ధీకరించు. నేను నీ వైపు తిరగాలనుకుంటున్నాను, నీ సేవను విడిచిపెట్టాను, లగ్జర్ లైఫ్ కొరకు వాటికి అలవాటు పడి నా ఇష్టానుసారమైన మార్గంలో నేను తొలగిపోయాను ప్రభువా. ఈ రాత్రి నేను నీ యొద్దకు మల్లుకొంటూ ఉన్నాను. నా పాపములను విడిచిపెట్టి నేను నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. దయతో నన్ను కనికరించి నన్ను స్వీకరించుము నాయనా. ఒక్క మాట నువ్వు చెప్పు ఈ రాత్రి, నేను పాపిని అని నీ నోట నువ్వు ఒప్పుకొని దాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నీ నోట నేను పాపిని ప్రభువా అని నువ్వు పలికి దానిని, ఆ పాపమును విడిచిపెట్టినట్లయితే ఈ రాత్రి ఆయన 2 చేతులు నీ వైపు చాపుచున్నాడు. నా ప్రియమైన కుమారి కుమారుడా, రా, నా యుద్ధకు రా. నేను నిన్ను మరలా పవిత్రపరుస్తాను, నిన్ను మరలా శుద్ధీకరిస్తాను. నా రక్తమును నీ మీద ప్రోక్షించి నిన్ను పవిత్రపరుస్తాను. నా రక్తధారలు నీకోసమే నేను బలి అయ్యాను. అయ్యో, నా మార్గములో తప్పిపోయిన నా బిడ్డలారా, ఈ రాత్రి అందరూ తిరిగి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ శకనందరకులరబ. హల్లెలూయా. దేవానికి స్తోత్రములయ్యా. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. యేసయ్యా, నీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్. గృతమోషకందరకులరబ హురాసమైకి లరసందరకులరబ. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు. నిశ్శమకురధ్యాసమైకురందరకులరబ. హల్లెలూయా. దేవా, నీ యొక్క రక్షణ ఆనందము నాకు మరలా కలుగచేయుము. నా హృదయములో నూతనమైన మనసు మరలా పుట్టించుము.
దేవా, నీ కృపా వాత్సల్యమును బట్టి, నీ కృపా వాత్సల్య బాహుల్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేయుము. Have a mercy upon me, O God, according to the Luhaniki Mosaki Randarekularaba, living kingdomness. O Kirisa Makudia, Kurosamaikuro, Holadiasya, Mish Ora, Uredioko Sandarakula, O Devana Hrudayanni Kadugunaina, Na Hrudayanni Kadugandi, Na Hrudayanni Vashayandi Prabha, Nanu is Samayamulo. పవిత్రపరచండి. హిస్సోపును బట్టి హిమము కంటే నన్ను తెల్లగా కడుగు. ఇదిగో ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. హల్లెలూయా. నేను నీ సన్నిధికి వస్తూ ఉన్నాను. నా మార్గమే యథార్థమైనది అనుకున్నా, నేను వెళ్ళే మార్గమే సత్యమైనది అనుకున్నా, నేను జీవిస్తున్న విధానమే ఇదే కరెక్ట్ అనుకున్నా, కానీ చివరికి అది మరణములోనికి నన్ను తీసుకొని వచ్చింది. ఆర్థిక పరమైన నష్టములోకి నన్ను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఉన్నదంతా పోగొట్టుకొని నేను బికారిగా ఉన్నాను, నేను పేదవాడిగా ఉన్నాను, నేను దరిద్రుడుగా ఉన్నాను. ఒకప్పుడు నేను మంచిగా బ్రతికిన వ్యక్తిని ఈరోజు ఏమి లేనటువంటి హీనమైన స్థితిలోకి నేను వచ్చాను. నన్ను క్షమించి నా పాపములు మన్నించండి, నా పాపములు, నా కుటుంబ పాపములు, నా ఇంటి వారి పాపములు క్షమించండి అని ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి వచ్చి మోకరించి వేడుకున్నట్లయితే ఈ రాత్రి ఆయన నిన్ను క్షమించి ఆయన పవిత్రమైన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి ఆయన నిన్ను పవిత్రపరుస్తాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఆయన నిన్ను సంపూర్ణంగా హృదయానికి హత్తుకుంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన దగ్గరకు వద్దాం. అందరు కన్నులు మూసుకొని హృదయం మీద చేసుకొని ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించుమని ఒకవేళ నువ్వు అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ఈరోజు నిన్ను క్రీస్తు దగ్గరికి తీసుకొస్తాడు. నీ చెడిపోయిన నీ మనసును, నీ జీవితమును ఆయన మరలా బాగు చేస్తాడు. నమ్ముతున్నావా? ఆయన ఎందరినో బాగు చేసి ఈరోజు వారి జీవితాలను పవిత్రపరిచాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. అందరము కన్నులు మూసుకొని ఒక క్షణం నీ పక్కన నీ భార్య, నీ పిల్లలు ఉన్నట్లయితే ఈరోజు నేను యథార్థంగా చెప్తున్నా, నా పాపము నుండి నేను విడుదల పొందాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా యేసయ్యని ఈ రోజు నుండి నేను ప్రేమిస్తాను, ఆయన మార్గంలో నడుస్తాను, ఆయనను నమ్ముకొని ఆయనలో జీవిస్తానని నీ పక్కన వాళ్ళకు నువ్వు చెప్పు, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళకు చెప్పు. ఈ ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ రోజు రాత్రి నుండే నీలో ఉత్సాహం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో ఎన్నడూ చూడని ఉత్సాహం, ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడు ఎక్కడా దొరకని సంతోషం, ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎప్పుడు ఎక్కడా దొరకని సంతోషం, నా యేసులోనే నే చూస్తూ ఉన్నాను, నా క్రీస్తులోనే నే చూస్తూ ఉన్నాను, అందుకే నే ఆరాధించి సేవింతును, అందుకే నే ఆరాధించి సేవింతును, ఆరాధింతును. హల్లెలూయా. ఎన్నడు దొరకని ఆనందం, ఎప్పుడు ఎక్కడా చూడని సంతోషం ఈ రోజు యేసయ్యలో నువ్వు చూడబోతున్నావు. నా ప్రియమైన కుమారుడా, ఓ నా ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి నువ్వు పోగొట్టుకున్న ఉత్సాహము యేసయ్య నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ నువ్వు పోగొట్టుకున్న సంతోషం యేసయ్య ఈ రాత్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? ఆయన దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధమా? అయితే ఇప్పుడే ఈ క్షణమే ఒక్క మాట చెప్పు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నేను మరలా నీ వద్దకు వస్తున్నాను. హల్లెలూయా. నీ పాపపు కట్లన్నీ తెగిపోతాయి. నీ పాపమంతా హిస్సోపును బట్టి హిమము కంటే అనగా ఆయన రక్తంలో నిన్ను కడిగి ఆయన ఇప్పుడే పవిత్రపరుస్తాడు. తప్పిపోయిన కుమారుణ్ణి ఆహ్వానించినట్టు ఆయన నిన్ను మరలా ఆహ్వానిస్తాడు. ఆయన తన హృదయానికి నిన్ను హత్తుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ రాత్రి నీ దోషాన్ని తీసేస్తున్నాడు, ఈ రాత్రి నీ పాపాన్ని తీసేస్తున్నాడు, ఈ రాత్రి నీ అపవిత్రతను తీసేస్తున్నాడు. తిరిగి మరలా నిన్ను మచ్చలేని గొర్రెలాగా, పవిత్రమైన
గొర్రెలాగా లేదా పవిత్రమైన బిడ్డలాగా, పవిత్రమైన ప్రజల్లాగా మిమ్మల్ని ఉంచుకోవడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని మీ మీద ప్రోక్షించి మిమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి, మీరు వచ్చి ఆ గొర్రెపిల్ల రక్తములో మీ యొక్క వస్త్రములు తెలుపు చేసుకొనుడి, మీ పాపములను కడుగుకొనుడి, మీరు శుద్ధీకరింపబడుడి. గ్లోరీ శబబరందరకులారా. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని నువ్వు కమ్ముకొందువుగాక. ప్రతి ఒక్కరి హృదయం క్లీన్ చేస్తున్నావు నాయన. ఈ రోజు ఈ వాక్యం వింటున్న వారందరి హృదయాలలో పాపాన్ని దేవుడు కడిగేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో ఆనందం, సంతోషములు నింపబోతూ ఉన్నాడు. ఈ రోజు రాత్రి నుండి నీ జీవితం మారిపోతుంది. ఇది క్రీస్తులో తప్పకుండా జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఒక గొప్ప కార్యము జరిగించమని, గొప్ప మార్పు కలిగించమని, అయ్యా తప్పిపోయిన మార్గము తప్పి తిరుగుతున్నటువంటి వీరందరినీ తిరిగి మరల నీ రాజ్యానికి ఆహ్వానించమని, నీ సన్నిధికి పిలువమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరి పాపములను కడిగి వారిని పవిత్రపరిచి వారు పోగొట్టుకున్న ఉత్సాహములు, సంతోషములు తిరిగి మరల వారికి అనుగ్రహించమని, వారిని పరిశుద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నూతన మార్పు ఈ సంవత్సరంలో కలగజేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఈ యొక్క వాక్యమును విని దీనిని ఇతరులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని తలంచి ఎవరికైతే వారి శ్రేయోభిలాషులకు పంపిస్తున్నారో, ఎవరైతే విని రక్షణ పొందుతున్నారో వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.